పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు నిన్నటి ఇజ్రాయెల్ దాడులతో మరింత పెరిగాయి. ఇరాన్ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని గత కొన్ని రోజులుగా హెచ్చరికలు చేసిన ఇజ్రాయెల్ అన్నంత పని చేసింది. ఇరాన్ సుప్రీం ఆయతుల్లా అలీ ఖోమేనీ 85వ పుట్టినరోజున ఎంచుకొని నిన్న తెల్లవారుజామున ఇజ్రాయెల్ డ్రోన్లు, క్వాడ్ కాప్టర్లు, క్షిపణులతో విరుచుకుపడింది. ఇరాన్ అణు సైనిక స్థావరాలకు ప్రధాన కేంద్రమైన ఇసఫహాన్ నగరంపై జరిగిన దాడిలో పెద్దగా నష్టం జరగలేదని తెలుస్తోంది. క్షిపణి దాడి జరగలేదని ఇరాన్ బుకాయిస్తున్నప్పటికీ పలు మీడియా సంస్థలు మాత్రం ఈ దాడి గురించి ముందుగా సమాచారం ఇచ్చాయి. అమెరికా అధికారులు కూడా ఇజ్రాయెల్ దాడిని ధృవీకరించారు. ఇరాన్ ఈ నెల 13న 300కు పైగా డ్రోన్లు, క్షిపణులతో భారీ స్థాయిలో ఇజ్రాయెల్ పై ముప్పేట దాడి చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ప్రతీకారంతో రగిలిపోతున్న ఇజ్రాయెల్ కూడా అదే స్థాయిలో దాడి చేయొచ్చని అందరూ భావించారు. వాస్తవంగా సోమవారం రాత్రి ఇరాన్ భూభాగంపై భారీ స్థాయిలో దాడికి దిగేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వార్ క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. కానీ ఆఖరి నిమిషంలో విరమించుకున్నారు. ఇరాన్ న్యూక్లియర్ కేంద్రాలపై దాడి చేసేందుకు వార్ క్యాబినెట్లోని 3 కీలక వ్యక్తులు వ్యతిరేకించడంతో తమ కార్యాచరణ మార్చుకొని శుక్రవారం నాటి దాడులకు శ్రీకారం చుట్టారు. కేవలం ఇరాన్ కు తమ సత్తా తెలియజేయాలని అణు కేంద్రాలు జోలికి పోకుండా ఓ మోస్తరు దాడి చేశారు. దక్షిణ సిరియాలోని ఎయిర్ డిఫెన్స్ యూనిట్ లక్ష్యంగా ఇజ్రాయెల్ మిసైల్ దాడులు చేసినట్లు అధికారిక సనా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. ఈ దాడికి ముందు ఇజ్రాయెల్, అమెరికా రక్షణ మంత్రులు ఫోన్లో మాట్లాడుకున్నట్లు పెంటగాన్ వర్గాలు పేర్కొన్నాయి. దాడి విషయాన్ని ఆఖరి నిమిషంలో అమెరికాకు ఇజ్రాయెల్ చెప్పిందని ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియా టజానీ తెలిపారు. G7 విదేశాంగ మంత్రుల సమావేశంలో ఈ విషయాన్ని అమెరికా తెలిపిందన్నారు. ఇజ్రాయెల్పై దాడులు చేసినందుకు కొత్త ఆంక్షలు విధిస్తామని G7 ఇరాన్ను హెచ్చరించింది. దాడులు, ప్రతి దాడులను ఆపాలని ఐక్యరాజ్య సమితి కోరింది. తాజా పరిణామాలతో ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ పౌరులను ఇరాన్ దేశాన్ని తక్షణం వీడాలని హెచ్చరించింది. దాడులతో గగనతలాన్ని మూసివేసే అవకాశం ఉందని తెలిపింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నెల 30 వరకు టెల్ అవీవ్కు విమాన సర్వీసులు నిలిపేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.